కొడితే కుంభస్థలాన్నే కొట్టాలంటారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్తో రేవంత్ సర్కార్ అదే చేసింది. హైదరాబాద్తో పాటు తెలంగాణ భవిష్యత్తుని నిర్ణయించబోయే ఫ్యూచర్ సిటీలో నిర్వహించిన గ్లోబల్ సమిట్ గ్రాండ్ సక్సెస్ అయింది. 2 రోజుల్లో లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. రాష్ట్రంలో ఉన్న కంపెనీల దగ్గర నుంచి అంతర్జాతీయ కంపెనీలన్నీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. అయితే ఏ రంగాల్లో ఎన్నెన్ని పెట్టుబడులు వచ్చాయి, ఈ ఇన్వెస్ట్మెంట్లతో ఎన్ని వేల ఉద్యోగాలు రాబోతున్నాయి? హ్యావ్ ఎ లుక్. గ్లోబల్ సమిట్తో పెట్టుబడుల ధమాకా. కంపెనీల నుంచి లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ లో ఊహించని స్థాయిలో పెట్టుబడుల వెల్లువ కనిపించింది. ఆర్థిక సదస్సు మొదలైన తొలి రోజే 2,43,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నాయి. రెండో రోజు కూడా అదే జోష్ కనిపించింది. 3 లక్షల కోట్లకు పైనే పెట్టుబడులకు ఎంఓలు కుదిరాయి. మొత్తంగా 5,75,000 కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికొచ్చాయి. ఒక్క పవర్ సెక్టార్లోనే 3,24,698 కోట్ల పెట్టుబడులొచ్చాయి. ఫుడ్ ప్రాసెసింగ్, డేటా సెంటర్లు, ఫార్మా సెక్టార్, క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, టూరిజం రంగాల్లో భారీ ప్రాజెక్టులొచ్చాయి. అజయ్ దేవ్గన్ ఫిల్మ్ స్టూడియోలు, విఎఫ్ఎక్స్ వర్క్ షాప్ల లాంటి ఫిల్మ్ ఎకోసిస్టమ్ ను పీపీపీ మోడల్లో డెవలప్ చేయనున్నారు. దీంతో యువతకు ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. ఫిఫా ఏఐఎఫ్ఎఫ్ ఫుట్బాల్ అకాడమీ టాలెంట్ అభివృద్ధికి ప్రపంచ స్థాయి అకాడమీ హైదరాబాద్ లో స్థాపించనున్నారు. తెలంగాణను గ్లోబల్ హాకీ హబ్ గా మార్చేందుకు హాకీ మహిళల వరల్డ్ కప్ క్వాలిఫైయర్ 2026 ని 8 దేశాలు పాల్గొనే అంతర్జాతీయ పోటీని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్నారు. 18 దేశాలు పాల్గొనే ఏషియా రోయింగ్ ఛాంపియన్షిప్ 2026 ని నిర్వహించనున్నారు. వచ్చే ఏడాదిలో హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ప్రపంచంలోనే అతి పెద్ద చెస్ ఉత్సవం కానుంది. ఎన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు చూశాక అందరికీ ఒకటి అనిపించింది: తెలంగాణ రైజింగ్ అన్స్టాపబుల్ అని. ఈ జర్నీలో కార్పొరేట్ కంపెనీలు, ప్రభుత్వం, మార్కెట్ ఎక్స్పర్ట్స్, పాలసీ మేకర్స్, కార్పొరేట్లు భాగస్వాములై ఉంటారు. చైనా, జపాన్, జర్మనీ, సౌత్ కొరియా, సింగపూర్ ని ఆదర్శంగా తీసుకుని ఆ దేశాలతో పోటీ పడేందుకు తెలంగాణ సిద్ధమైంది. 2024 తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో భాగంగా ఆ దేశాల పెట్టుబడులు, సహకారం, సమన్వయం కోసం వారిని ఆహ్వానించారు. రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్ల తరువాత దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రం, ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రాంతంగా మారేందుకు ఇప్పుడిప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. Spending lots of money in education, this is not welfare. This is not expenditure for me. This is investment my future. I'm going to invest on my future. They are going to build like anything. They are going to make my Telangana number 1 in India. My people are going to compete with South Korea, Japan or Germany. And second thing, today education is there. But I can say authentically from this dais, there is no quality in our education. There is no skill in our education system. That is why I have initiated Young India Integrated School. That is why I have initiated Young India Skills University headed by Anand Mahendra. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ తో పెట్టుబడుల సునామీ వచ్చింది. ఈ సమిట్ రాష్ట్ర ఆర్థిక చరిత్రలో ఓ మైల్ స్టోన్ గా నిలిచింది. రాష్ట్ర భవిష్యత్తును సరికొత్త దిశకు తీసుకువెళ్లేలా అంచనాలకు మించి భారీ పెట్టుబడులను ఆకర్షించింది. దేశీయ, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు కీలక రంగాల్లో వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. 2 రోజుల సమిట్ లో ఆకర్షించిన మొత్తం పెట్టుబడుల విలువ సుమారు 5 లక్షల కోట్లకు పైనే ఉన్నాయి. ఇండియాలో మరే రాష్ట్రం సాధించని విధంగా ఒకే రోజులో ఇంత భారీ మొత్తంలో పెట్టుబడుల్ని ఆకర్షించడం రికార్డ్గా నిలిచింది.
ఈ పెట్టుబడులన్నీ తెలంగాణ రైజింగ్ 2047 విజన్ సాధనలో కీలక పాత్ర పోషించనున్నాయి. గ్లోబల్ సమిట్ ద్వారా వచ్చిన పెట్టుబడులు ప్రధానంగా రాష్ట్రం ఫోకస్ చేసిన డీప్ టెక్, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్, డేటా సెంటర్లు, విద్యుత్, కోర్ ఇన్ఫ్రా లాంటి భవిష్యత్ రంగాల మీదే ఉన్నాయి. ఈ భారీ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. లక్షల కోట్ల పెట్టుబడులు ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,00,000కు పైగా ఉద్యోగాలను సృష్టిస్తాయనే అంచనాలున్నాయి. ఈ పెట్టుబడులు కేవలం సంఖ్యలకే పరిమితం కాకుండా డీప్ టెక్, ఏరోస్పేస్ లాంటి హై స్కిల్డ్ రంగాల్లో ఉద్యోగాలను సృష్టించి రాష్ట్ర యువతను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు దోహదపడుతుంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ఇన్వెస్టర్లను ఎంతగానో ఆకర్షించింది. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పరిశ్రమలకు అందిస్తోన్న మద్దతు, సుస్థిర విధానాలపై పెట్టుబడిదారులకు నమ్మకాన్ని కలిగించింది. ఇది కేవలం పెట్టుబడుల సదస్సు మాత్రమే కాదు, తెలంగాణ ఉజ్వల భవిష్యత్కు కీలక మైల్ స్టోన్. ఈ పెట్టుబడులు రాష్ట్రాభివృద్ధికి, ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్పనకు, ముఖ్యంగా ఉద్యోగాల సృష్టికి బలమైన పునాదులు వేయనున్నాయి. తెలంగాణ భవిష్యత్కి భరోసాగా నిలవనున్నాయి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ఇంత గ్రాండ్ సక్సెస్ కావడానికి రీజన్ ఏంటి? ఈ ఆర్థిక సదస్సును ఇంత విజయవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన విధానాలేంటి? కంపెనీలన్నీ తెలంగాణనే పెట్టుబడులకు బెస్ట్ డెస్టినేషన్ అని ఎందుకు ఆలోచిస్తున్నాయి? నగర శివార్లలో రూపుదిద్దుకోనున్న ఫ్యూచర్ సిటీతో హైదరాబాద్ లెక్కే మారిపోతుందా? ఇంకొన్నేళ్లలో తెలంగాణ $1 ట్రిలియన్ ఎకానమీని టచ్ చేయడం ఖాయమా? తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ గ్రాండ్ సక్సెస్ అయింది. కేవలం ఓ ఆర్థిక సదస్సుగా కాకుండా భవిష్యత్ తెలంగాణకు ఒక రోడ్ మ్యాప్ ని భరోసానిచ్చింది. ఈ సమిట్ ఇంతటి గ్రాండ్ సక్సెస్ అవటానికి ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీలు తెలంగాణ వైపు అట్రాక్ట్ అవటానికి రేవంత్ సర్కార్ అనుసరిస్తోన్న విధానాలే కారణం. రానున్న రోజుల్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ $1 ట్రిలియన్ లక్ష్యాన్ని చేరుకోవటం పెద్ద కష్టమేమీ కాదనే నమ్మకాన్నిచ్చాయి. ఇప్పుడొచ్చిన లక్షల కోట్ల పెట్టుబడులు ఈ గ్లోబల్ సమిట్ సౌండ్ గ్లోబ్ వైడ్ వినిపించడానికి సీఎం రేవంత్ ఆవిష్కరించిన విజన్ డాక్యుమెంట్ కూడా మరో కారణం. తెలంగాణ ప్రభుత్వం కేవలం పెట్టుబడుల సదస్సుగా కాకుండా సమగ్ర అభివృద్ధి, లాంగ్ టర్మ్ విజన్ వేదికగా ఈ సమిట్ ను తీర్చిదిద్దింది. 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీగా ఎదగటం మొదటి టార్గెట్ అయితే 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదిగే లక్ష్యాన్ని ప్రకటించారు. ఇది కల మాత్రమే కాదు, గమ్యాన్ని ముద్దాడేందుకు స్పష్టమైన రోడ్ మ్యాప్ ని ఆవిష్కరించారు. చైనాలోని గ్వాంగ్జాంగ్ ప్రావిన్స్ లాంటి వేగవంతమైన ఆర్థికాభివృద్ధి మోడల్స్ ని రీసెర్చ్ చేసి వాటిని తెలంగాణలో అమలు చేయాలనే విధానాన్ని గ్లోబల్ సమిట్ వేదికగా ప్రకటించడం అంతర్జాతీయ కంపెనీల్లోనూ పెట్టుబడిదారుల్లోనూ గొప్ప నమ్మకాన్ని పెంచింది. ఈ సమిట్ ఇంతలా సక్సెస్ కావటానికి మరో కారణముంది. అదే 3 జోన్ గ్రోత్ స్ట్రాటజీ. రాష్ట్రంలో సమతుల్య అభివృద్ధి కోసం ఆర్థిక వ్యవస్థను 3 ప్రత్యేక జోన్లుగా విభజించారు. ఇది పెట్టుబడులకు, వారి పరిశ్రమకు తగిన ప్రాంతాన్ని ఎంచుకునే స్పష్టతనిస్తుంది. క్యూర్ జోన్ లో హైదరాబాద్ కేంద్రంగా హై అండ్ సర్వీసెస్, టెక్నాలజీ, అర్బన్ ఇన్నోవేషన్ రంగాలపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. ప్యూర్ జోన్ లో నగర శివారు ప్రాంతాల్లో మ్యానుఫ్యాక్చరింగ్, దాని అనుబంధ రంగాలను అభివృద్ధి చేయనున్నారు. రెడ్ జోన్ లో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పాదకత, అగ్రి ప్రాసెసింగ్, గ్రామీణాభివృద్ధి చేపట్టనున్నారు. సమగ్ర తెలంగాణ అభివృద్ధి కోసం వ్యూహాత్మకంగా రాష్ట్రాన్ని సర్వీసెస్, ప్రొడక్షన్, అగ్రికల్చర్ పేరిట 3 జోన్లుగా విభజించింది ప్రభుత్వం. ఇదే ఇన్వెస్టర్లను బాగా అట్రాక్ట్ చేసింది. ఇంతటి స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చేలా మార్చింది. ఇప్పటికే దేశ జనాభాలో దాదాపు 3% ఉన్న తెలంగాణ నేషనల్ జీడీపీలో 5% సమకూరుస్తోంది. 2047 నాటికి ఈ మొత్తాన్ని 10% పెంచడాన్నే లక్ష్యంగా పెట్టుకున్నారు.
తెలంగాణలో ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలన్న దానిపై కంపెనీలకు కూడా మంచి అవగాహన ఉంది. 2047 విజన్ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రభుత్వం అధికారులతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ లక్ష్యాలను చేరుకునేందుకు టెక్నాలజీ సుస్థిరతపై వ్యూహాత్మకంగా దృష్టి పెట్టారు. దాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ లక్షల కోట్ల పెట్టుబడులు, ఉద్యోగాల సాధనలో, ప్రపంచ స్థాయి మౌలిక వసతుల్లో దేశ ఆర్థిక ప్రయాణానికి తెలంగాణ నాయకత్వం వహించేందుకు మద్దతుగా నిలవనున్నాయి. ఇది మాత్రమే కాదు, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలన, పారదర్శకమైన పాలన, వేగవంతమైన నిర్ణయాల లాంటివి కంపెనీలకు అనుమతులివ్వటంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ లాంటి అంశాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. భవిష్యత్ కోసం వేచి చూడట్లేదు. మా భవిష్యత్తుని మేమే చురుగ్గా నిర్మిస్తున్నాం అనే ప్రభుత్వ విధానం అనేక కంపెనీల్లో భరోసా నింపింది. గ్లోబల్ సమిట్ లో తొలి రోజే 2.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించిన ఎంఓయూలు కుదరటం ఈ సదస్సు సక్సెస్ అయిందనటానికి గ్రేట్ ఎగ్జాంపుల్. ముఖ్యంగా ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్, బ్రూక్ఫీల్డ్ యాక్సిస్ వెంచర్స్ లాంటి అంతర్జాతీయ సంస్థలు కీలక రంగాల్లో భారీగా పెట్టుబడుల్ని ప్రకటించాయి. అంతర్జాతీయ, దేశీయ కంపెనీల దృష్టిలో హైదరాబాద్ పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానంగా నిలబడటానికి అనేక బలమైన కారణాలున్నాయి. నైపుణ్యం కలిగిన యువత, ఇంజనీరింగ్, టెక్నాలజీ విద్యలో ముందుండటం, హై క్వాలిటీ మానవ వనరులు ఉండటం కంపెనీలకు సానుకూలమైన అంశంగా కనిపించింది. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా దిగ్గజ సంస్థలను ఆకర్షించింది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్, రాబోయే రీజనల్ రింగ్ రోడ్ ద్వారా ఉన్న మెరుగైన కనెక్టివిటీయే ఈ పెట్టుబడుల్లో కీలక పాత్ర పోషించాయి. ఇప్పటికే హైదరాబాద్ ఐటీ, లైఫ్ సైన్సెస్, ఫార్మా, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ వంటి కీలక రంగాల్లో బలంగా స్థిరపడింది. ఇటీవలి కాలంలో డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో భారీ పెట్టుబడులొచ్చాయి. తెలంగాణ జీఎస్డీపీ వృద్ధి రేట్ జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉండటం, తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే దాదాపు 2 రెట్లు ఎక్కువగా ఉండటం కూడా కంపెనీలను అట్రాక్ట్ చేసింది. నగర శివర్లలో రూపుదిద్దుకుంటున్న భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ హైదరాబాద్ భవిష్యత్తుని పూర్తిగా మార్చేసే టూల్ గా కనిపిస్తోంది. ఇది గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, డీప్ టెక్, ఏఐ, హై వాల్యూ సర్వీసెస్ కోసం ఓ నెట్ జీరో అర్బన్ ఎకోసిస్టమ్ గా రూపాంతరం చెందనుంది. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం దిగ్గజ సంస్థలెన్నో భారీ పెట్టుబడులను ప్రకటించాయి. దీని ద్వారా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. దాంతో స్థానిక ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతమవుతుంది. ఫ్యూచర్ సిటీతో హైదరాబాద్ ఖ్యాతి గ్లోబల్ ఇన్నోవేషన్ మ్యాప్ లో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోనుంది. ఈ గ్లోబల్ సమిట్ లో వచ్చిన భారీ పెట్టుబడులు రాష్ట్ర ఆర్థికాభివృద్ధి వేగాన్ని మరింత పెంచేందుకు ఇంధనంగా పనిచేయనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తోన్న స్పష్టమైన లక్ష్యాలు, విధానపరమైన స్థిరత్వం, మౌలిక సదుపాయాల అభివృద్ధి హైదరాబాద్ కు గ్లోబల్ హబ్ గా ఉన్న గుర్తింపు కారణంగా అతి త్వరలో $1 ట్రిలియన్ ఎకానమీ టార్గెట్ ని ఛేదించి భారతదేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఒకటిగా నిలుస్తుంది.